పరిశుద్ధురాని స్థుతులు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు యొక్క వర్తమానాన్ని మీరు మాత్రమే బోధించండి తండ్రి. నీ వాక్కులు అనుగ్రహించండి నాయన. ప్రతి నీళ్ళలో చెవి గ్రహించే హృదయము లోపలి మనసు ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ఈ యొక్క వాక్యోపదేశాన్ని ప్రారంభించి ముగించే వరకు నీ కృప చూపించి నీవే జరిగించి నీ నామానికి మాత్రం ఘనత మహిమ తెచ్చుకున్నాను. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఆదికాండము 35వ అధ్యాయము, ఆదికాండం 35వ అధ్యాయము ఫస్ట్ కాడ నుంచి ఇక్కడ యాకోబు నువ్వు లెగిసి బేతేలనే ప్రార్థన మందిరానికి వెళ్ళి అక్కడ నీ బలిపీఠం అర్పించు, అక్కడ నీ బలిపీఠం కట్టి బలి అర్పించు అని యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు నువ్వు లేచి బేతేలనే ప్రార్థన మందిరానికి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి నాకు శృతి అర్పించు, ఆరాధన చెయ్యి అని యాకోబుతో తండ్రి సెలవిస్తున్నాడు. యాకోబు తండ్రికి మాటిచ్చి నేను వెంటనే ఆ బేతేలనే ప్రార్థన మందిరానికి వెళ్ళి అక్కడ దేవుడు ఆ ప్రాంతంలో బలిపీఠం కట్టి అక్కడ తండ్రిని ఆరాధించినట్లు మనం చూస్తున్నాం. గనక దేవాతి దేవుడు ఎంతో నీతిగల దేవుడు గనక, పరిశుద్ధుడైన దేవుడు గనక మనం తండ్రిని ఆరాధించే వారి ఉండాలి. మన పాపాన్ని వదిలేసేయాలి, మన శాపాన్ని వదిలేసేయాలి, మన దోషాన్ని వదిలేసేయాలి, మన అబద్ధాన్ని వదిలేసేయాలి, మన అతిక్రమైన దోషములు విడిచిపెట్టేసేయాలి. దేవుణ్ణి వెంబడించాలి, దేవుని స్తుతించాలి. నిండు మనసుతో, నిండు ఆత్మతో, పరిశుద్ధ ఆత్మ శక్తిని పొందుకొని దేవుని స్తుతించాలి. అప్పుడే దేవుడు మన హృదయంలోకి వస్తాడు. జిగట్టగల్ల ఊబి నాశనకర గుంట నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవుడు మనకు మాత్రం తోడుగుండి దేవుడు మార్గములో మనల్ని నడిపిస్తాడు. కనుక నా కుమారుడా, నా మార్గములో నీ కంటికి ఇంపుగా ఉండనేమో, నీ హృదయాన్ని నాకు ఇమ్ము, నేను నీ హృదయంలోకి వచ్చి నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీతి మార్గంలో నిన్ను నడిపిస్తాను. ఎవరైతే భూలోకంలో నీతిమంతులు ఉన్నారో వారిపై నా కనుదృష్టి ఉందని తండ్రి సెలవిస్తున్నాడు. గనక ఆ తండ్రి యందు యథార్థ కలిగి, నీతి కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి దేవుని స్తుతించిన ఎడల, దేవుని ఆరాధించిన ఎడల దేవుడు మన పచ్చం గుండి అద్భుతమైన కార్యాలు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. గనక నీ రాత్రి సమయంలో యాకోబు నువ్వు లేచి వెళ్ళి ఆ ప్రార్థన మందిరానికి వెళ్ళి, బేతేలనే ప్రార్థన మందిరానికి వెళ్ళి అక్కడ నా యొక్క బలిపీఠం కట్టి నువ్వు స్తుతించు, ఆరాధించు, దేవుణ్ణి ఘనపరచు, దేవుణ్ణి మహిమపరచు. నన్ను నువ్వు ఎప్పుడైతే నీ హృదయంతో స్తుతిస్తావో నీ పచ్చంగా నేను ఉంటాను, అద్భుతమైన కార్యాలు చేస్తానని ఆ యొక్క యాకోబుతో తండ్రి తెలియపరుస్తున్నాడు. తండ్రికి యాకోబు మాటిచ్చి లెగిసి వెళ్ళి బేతేలనే ప్రార్థన మందిరానికి వెళ్ళి బలిపీఠం కట్టి అక్కడ తండ్రిని ఆరాధించినట్లు, శుతించినట్లు గ్రంథంలో చూస్తున్నాం. గనక దేవునికి యథార్థ కలిగి, నీతి కలిగి, దేవునిందు భయభక్తులు కలిగి యాకోబు నడుచుకున్నాడు. గనక ఆ రీతిగానే మనం కూడా ప్రతి యవన పురుషుడా, యవన స్త్రీ, యవనమా దేవుని దగ్గరికి వచ్చి దేవుని శుతించు, దేవుని అమ్మడించు, దేవుని మార్గంలో నడువు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని శుతించమని ఈ రాత్రికాల సమయంలో దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎన్ని రోజులు ప్రార్థన చేయక, ఎన్ని రోజులైన దేవుడి మందిరానికి వెళ్ళక, ఎన్ని రోజులైన దేవుని స్తుతించక, ఎన్ని రోజులైన దేవునికి దూరంగా ఉండి నాకు వేరు కూడా నువ్వేమి చేయలేవు, నా మందిరికి రా, నన్ను స్తుతించు, నన్ను ఆరాధించు, పాప శాప దోషంలో నుంచి బయటికి రా, నన్ను వెంబడించు, నా మార్గంలో నడుచుకో, నీ పచ్చగా నేను ఉంటానని ఆ తల్లి తెలియపరుస్తున్నారు. కనుక ఈ రాత్రికాల సమయంలో మన అందరితో దేవుడు సూటిగా తేటగా మాట్లాడుతున్నారు. కనుక ఈ సినిమాకి దేవుడు చేసిన గాక ప్రార్థన. పరిశుద్ధురానికి స్తుతులు స్తోత్రాలు నాయన, జీవాధిపతి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో యాకోబుని మా ముందు పెట్టి నువ్వు మాత్రం ధారాళంగా సూటిగా బహు తేటగా మాట్లాడిన స్తోత్రాలు తండ్రి. ప్రతి యవన బిడ్డలో, యవన స్త్రీలో దేవుడు మందిరానికి వచ్చి దేవుని స్తుతించాలని, ఆరాధించాలని కోరుకుంటాను. జిగటగా ఊబి నాశనం గొట్ట నుంచి వేరై, పరిశుద్ధులై, పవిత్రులై దేవుణ్ణి వెంబడించాలని, మార్మోస్ రక్షణ పొంది దేవుని రాజ్యానికి ఆయుధపరచబడాలని దేవుడి రాత్రికాల సమయంలో కోరుకుంటున్నారు.
గనక తండ్రి ప్రతి బిడ్డల్ని మీరు మాకు మీ రక్తంలో కడిగి శుద్ధీకరించి మీరు రాజ్యానికి ఆయుధపడి ప్రతి బిడ్డకు మారుమనసు రచన అనుగ్రహించి నేను శృతించి ఆరాధించే వారిగా వారిని తీర్చిదిద్దామని నీ నామానికి మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామన ప్రార్థన చేసి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు నామమే జయం. యేసు నామములో సంపూర్ణ జీవం కలుగును గాక, అపవాది క్రియలకు లయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్.